ఇలాగా బాగా స్పష్టత కలిగించుకున్నాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలాగా తెలుసుకుంటే వెలుతురే చీకటి అని తెలుసుకొని ఇద్దరు వెలుతురు చీకటి కాపురాలు పెట్టారు. చీకటి కాపురం, వెలుతురు కాపురం. మాట కొట్లాడుకుంటారు ఇద్దరు. నువ్వేంటి నా మీదకి వస్తావు, అప్పుడు చీకటి కూడా నువ్వు కూడా నా మీదకి వస్తున్నావేంటి. అసలు తేల్చుకున్నారు కదా చీకటి వెలుతురే అని. మళ్ళీ మీకు ఇద్దరికి రోజు ఈ పీకులాట ఎందుకు వచ్చింది? రోజు దెబ్బలాడుకుంటున్నారేంటి? కొళాయిల దగ్గర దెబ్బలాడుకున్నట్టుగా, ఇరుగు పొరుగు దెబ్బలాడుకున్నట్టుగా. ఎందుకని అంటే మీకు ఇంకా తేలలేదనమాట. చీకటి చీకటే వెలుతురే అని మీకు తెలియలేదనమాట, స్పష్టత కాల. చీకటి అంటే చీకటికి వెలుతురు జోలికి వెళ్ళదు, వెలుతురుని ఏమి చేయలేనిది అది. చీకటి ఎప్పుడు కూడా చీకటిగానే పడి ఉండాలి, వెలుతురు ఎప్పటికీ వెలుతురుగానే ఉండాలి. అది కూడా చీకటి అనే ప్రసక్తే లేదు దానిలో. వెలుతురులో చీకటి అనేటువంటి మాటే లేదు, చీకటిలో వెలుతురు అనే మాట లేదు అంటే మళ్ళీ మీ ఇద్దరికి ఏ విధంగా ఈ కనెక్షన్ వచ్చింది? కొట్లాట కనెక్షన్. నన్ను వెలుతురు పట్టేసుకుంది, నన్ను చీకటి పట్టేసుకుంది, నా మీద దాని ఛాయలు ఉన్నాయి అని ఎందుకు వచ్చింది అంటే మీకు ఇద్దరికి స్పష్టత కాలేదు. ఆత్మానాత్మ విషయంలో కూడా మనుషులకి ఇది ఉంది. అనాత్మ లక్షణాలు నాకు వచ్చేసినాయి, ఆత్మ లక్షణాలు రావాలి అంటే ఆత్మ ఏమిటో అనాత్మ ఏమిటో అనేటువంటిది స్పష్టమైనటువంటి ఆ వివేకం కలగల, ఆ గీత బాగా లేదు, స్పష్టత కల. అందుకని మనుషులు ఆ ప్రకారంగా విద్యావిద్యల విషయంలో ఈ రకమైనటువంటి సత్యాసత్య విషయంలో ఇలాగా ఈ రకమైన గందరగోళ స్వభావాన్ని పెట్టుకొని ఉన్నారనమాట. అందుకనే వాళ్ళు అన్నారు ఎప్పటికీ వాళ్ళకి ఖచ్చితమైనటువంటి నిర్ణయం అనమాట అది. సత్తు సత్తే, అసత్తు అసత్తే. ఎందుకని ఆ రకంగా నిశ్చయం చేసి చెప్పారు అంటే ఒకదానిలో ఒకటి చేరుకోదు, ఒకదాంతో ఒకటి సంబంధం లేదు, ఒకదాంతో ఒకటి సంబంధం లేదు. అది బాగా గుర్తుంచుకోవాలి, ఇది బాగా తెలుసుకోవాలి. అందుకని ఎప్పుడైనా సరే మనం అది కొన్ని పాయింట్స్ మంచి వస్తున్నా గుర్తించుకోం. అప్పుడు శివుడు పోయి శనేశ్వరుని తప్పించుకోవాలని త్వరలో పేర్కొన్నట్టుగా ఓ మాటకే వాడు అలా చేసేసినాడంటే నిజంగా విధి నిషేధాలంటే అదే. శనేశ్వర భయం వల్ల శివుడు ఏం చేశాడు? ఎవడో చెప్పాడు సిద్ధాంతులు ఆయన దగ్గర ఉండే బోటులు గిట్టులు పారిపోయి దాక్కునేసాను. నన్ను ఏం పట్టుకుంటాడు వాడు మొహం, నేను దాక్కునేస్తాను. ఆ దాక్కోవడమే శని. అలాగా మక్కాకు పోయి ఆ యొక్క సైతాన్ పర్వతాన్ని కొట్టడమే శని. ఏ పని చేసినా శని ఉంటుంది మనకి, ఏ పని చేసినా శని. అంటే తొక్కించుకోవడం, ఆయన చేయడం, ఏం చేయడం, పుణ్యం పేరుతో ఏం సంపాదించేది మనం? దైవం పేరుతో సైతాన్ని ఎక్కువ తలుస్తాం. మనం మంచి భక్తి భావన పేరుతో కర్మకాండం తలుస్తాం, విధి నిషేధాలు తలుస్తాం, పుణ్య పాపాలు తలుస్తాం. తలచుస్తా అవన్నీ తలచకూడదు కదా, అవన్నీ తలచకూడదు. అంటే ఎవడైనా టిఫిన్ చేస్తూ చిన్నపిల్లవాడు బహిర్భూమికి వెళ్తుంటే చూస్తూ ఉన్నాడట, అట్లా ఉంటుంది. ఏం చేస్తున్నాడు? టిఫిన్ చేస్తున్నాడు, ఇడ్లీ తింటూ. చిన్నపిల్లవాడు టాయిలెట్కి వెళ్తే చూస్తున్నాడట. ఇప్పుడు ఏది తిన్నట్టు వాడికి ఏది తిన్నట్టు ఇడ్లీ మీద మాత్రం దుడ్డు పెట్టాలా, అటు పెట్టుకోలేడు, అటు చూస్తున్నాడు వేసేవాడు. అట్లాగా భక్తి పేరుతో విధి నిషేధాలు, కర్మకాండ, ఇవన్నీ ఏమి ఎందుకు వస్తాయి? అన్నీ భగవంతుడు కావాలా నీకు? ఇవన్నీ కావాలా? ఇలా చేయాలి అలా చేయాలి అని భగవంతుడు మర్చిపోయారు కదా. అట్లాగా అనమాట. ప్రతి చోట ఈ శనేశ్వరుడు ఉంటాడు, ఈ మూర్ఖత్వం ఉంటుంది. అందుకని వాళ్ళకి డౌట్ లేకుండా సత్తే అని తెలిసేస్తారు. అసత్తు
దీని మీద అది వాళ్ళదు, ఇది దీని మీద దాని మీద అది వాళ్ళదు అని తెలిసేసుకున్నారు, సపరేట్. అందుకని వాళ్ళు తాను సత్ అని తెలుసుకున్నారు, సత్తుగానే ఉండిపోయారు. ఇంకా జీవితంలో అసత్వాన్ని ఎత్తికించే భావం కూడా కలిగించుకునే లేదు, సత్తుకి ఏదో అయిపోతుంది అని కూడా ఏమి కలిగించుకునే, అది పక్కా నాలెడ్జ్ అనమాట. సత్తు అని తెలుసుకున్నారు, సదేవ అహమ్మితి, సదాత్మ అని తెచ్చేసుకున్నారు. ఇక డౌట్ ఎందుకు వస్తుంది? ఏమన్నా అయిపోద్దా? ఏమైపోద్ది? సత్తేను. ఇంకెప్పుడు మార్పు చెప్పాం. అది అనమాట ఆమశ్వ బ్రహ్మ అంటే. ఈ ప్రకారంగా ఇంకేమి రాదు, ఎప్పుడు ఏమి రాదు, బ్రహ్మమే కాబట్టి సత్తుగా తెలుసుకున్నట్లయితే అసతాది భావాలు ఎప్పటికీ మనలో చేరనే అంత నిక్కచ్చి నిర్ణయం అనమాట వాళ్ళది. అందుకనే ఆ తత్వదర్శన అంటారు వాళ్ళని. తత్వదర్శనం అంటే ఊరికే మాట కాదు, అది ఇంకెత్తే ఒక్కసారి అట్లా. ఇక దానికి ఏమైనా వికల్పాలు ఏం చెప్పరు. స్వామి మీరు ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కదా తత్వం తెలుసుకున్నారు, ఇప్పుడు ఏమన్నా అయిందా? ఏంటి అయ్యేది? గుడ్లు పెట్టిందనా? పిల్లలు వచ్చాయనా? ఏం రావు, తత్వమే ఎప్పుడదే. ఇంక వేరే విషయాలైతే, ఇక బాహ్యమైన విషయాలు, అనాత్మ విషయాలు అయితే మార్పు చేర్పులు ఉంటాయి. అప్పుడెప్పుడో మీరు దేహం తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు చూడు, ముసలితనంగా చూడు, అంతే. తత్వం తెలుసుకున్నారు కదా, ఏమైనా మార్పులా? ఏం. అందువల్ల సుస్వరూపానికి ఇలాగా సిల్వర్ జుబులీలు, గోల్డెన్ జుబులీలు ఇవేమి దేహానికి, ఇంద్రియాలకి, విషయాలకి, నామరూపాలకి అన్నీ ఉంటాయి. స్వరూప జ్ఞానానికి ఇవన్నీ ఎక్కడ వస్తాయి? అట్లా జనాలు ఆ విధంగా అనుకుంటుంటారు చాలా. ఇప్పుడు నేను మోక్షం పొంది ఇన్నేళ్ళు అయింది అంటే అదొక ఆ చెట్టు కింద పొందాను, ఇక్కడ పొందాను అనుకునేది కూడా మూర్ఖం మాటలు అవన్నీ. నేను ఆ కొండ గుహలో పొందాను, బోధి వృక్షం కింద పొందాను, ఏమిటి అవన్నీ? ఇప్పుడు కానీ ఆ బోధి వృక్షం కింద కూర్చున్నాడు అనుకోండి, పెట్టలు ఎట్లా బోధి వృక్షం కింద పొందడం ఏంట్రా? నువ్వు అయ్యా ఉన్నావుగా పొందేది, అదే మూర్ఖం అంతా. అది శంకర ఇంత స్పష్టంగా చెబుతున్నా బుద్ధుని పట్టుకొని ఏలాడుతుంటారు జనాలు. ప్రచారం ఎక్కువ చేసాడు కదా రాజకీయం. అందుకని అయ్యే ఉంటే పొందేది ఏముంది? ఆ చెట్టు కింద, ఈ చెట్టు కింద, అక్కడ ఇక్కడ ఏం పొందే విషయంగానే నేనేమన్నా ఎక్కడన్నా పొందాను? ఋషికేశంలో పొందానా? ఇంకెక్కడ పొందానా? అయ్యే ఉన్నామని స్పష్టము చేసుకున్నాం. అందువల్ల మనకెప్పుడో భగవద్గీత మన చేతిలో ఉన్నా మనం చాలా కాలం పట్టుకుంటుంది ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకునేటప్పటికి. మరి ఎప్పటి నుంచో భగవద్గీత నా దగ్గర ఉంది, ఈ అర్థం ఏం చెప్తే కానీ అర్థం కాదా అంటే దానికి అపేక్షితం గురువేగా. అప్పుడున్నా అర్థమైపోయేది, ఇప్పుడున్నా అర్థమైపోయేది. మరి ఆ చిన్న వయసులో అర్థం కాదు కదా, ఆ లోపల ఉండే చెత్త అంతా తీసేస్తే అర్థం. చెత్త పెట్టేసుకో ఉన్నాం, ఎవరో ఒకరు ఏదో ఒకటి పెట్టేసుకొనే ఉంటారు. అది ఇది సర్వనామం. ఇప్పుడు చెప్తున్నారు యథాముక్తయో తత్వదర్శియో, ఆ పై చెప్పబడినటువంటి ఆ రెండింటి విషయంలో మంచి జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి తత్వదర్శిభిః అని చెప్పేసినారు. ఇప్పుడు తత్వదర్శిభిః అన్నారు కదా, దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు శంకర. ఎవరు తత్వదర్శిభిః అంటే చెప్తున్నారు, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మంచి వాక్యం ఇది. తదితి సర్వనామః సర్వం చ బ్రహ్మ తస్య నామః తదితి తద్భావః తత్వం బ్రహ్మణః యాతాత్మ్యం తద్ద్రష్టం శీలం యేషాం తే తత్వదర్శినః తైః తత్వదర్శిభిః. ఎప్పుడైనా సరే తత్ అంటే మీరు గుర్తించవలసింది సర్వనామాన్ని తత్ అంటారు. తత్ అంటే ఇప్పుడు సంస్కృతంలో తత్ అనే పదం ఉంది చూసారా, అది అంటాం కదా, అది అన్నిటికీ అది అంటాం. అదే అంటే భార్యనే అనుకోవచ్చు, ఆ చెట్టునే అనుకోవచ్చు, పుట్టనే అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. తత్ అనేది అది అన్నిటికీ తత్పదాన్ని వాడతాం. అది సర్వనామం అనమాట.
కొన్ని గ్రామర్లో ఉంటాయి సర్వనామాలు, అంటే ఆ యొక్క పేరు అన్నిటికీ ఉపయోగం అవుతుంది, తగిలించుకోవచ్చు. ఎందుకని సర్వనామం అనమాట. అందువల్ల తత్వాన్ని కానీ సర్వనామం. ఈ జగత్తంతా కూడా తత్తే. ఈ జగత్తంతా కూడా భూ బ్రహ్మాండాదులు నామరూపోత్సవాలు వస్తువులు లోపలవి బయటవి అంతా తత్తేనమాట. చూసారా చూసారా మంచి పదం అది. తత్ అనగానే సర్వనామాలు, జగత్తులో ఉండేవన్నీ కూడా. దేర్ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సర్వంచ బ్రహ్మ. సర్వంచ బ్రహ్మ, ఇదంతయు బ్రహ్మమే. కాబట్టి ఏ ఏ సర్వనామం ఉందో అదంతా తత్ అన్నాం, తత్ని సర్వనామం అన్నాం. బ్రహ్మము అంతటా వ్యాపించుకున్నాడు. దేర్ఫోర్ ఇదంతయు బ్రహ్మమే, ఇదంతయు బ్రహ్మమే. బ్రహ్మము కంటే వేరుగా లేదన్నమాట. సర్వంచ బ్రహ్మ. ఈ ప్రకారం ఇదంతా బ్రహ్మమేనయ్యా. తస్య నామ తతిథి. బ్రహ్మము పేరే తత్తు. సర్వనామరూపాలతో గోచరమవుతున్నదంతయు బ్రహ్మము. బ్రహ్మము యొక్క పేరేమిటయ్యా అంటే తత్తు. కాబట్టి బ్రహ్మానికి సర్వనామాలు వచ్చేస్తాయి, బ్రహ్మానికే సర్వనామాలు వచ్చేస్తాయి. ఆయన ఎందే ఉంటాయి అన్ని నామాలు. ఇది తద్భావ. తత్స్వరూపాన్ని ఏమంటారు? తత్వం అంటారు. తన స్వరూపాన్ని ఏమంటారు? తత్వం. అంటే జగత్తంతా బ్రహ్మమే, ప్రపంచమంతా బ్రహ్మమే, ఈ మూడు అవస్థలు బ్రహ్మమే అని అర్థం అనమాట. బ్రహ్మం సరే, అందుకనే ఆ పేరు పెట్టారు. మొత్తం కలిపి బ్రహ్మం, అంతా కలిపి బ్రహ్మం అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు బ్రహ్మాకారంలో మారడం కాదు. బ్రహ్మం అనగానే దానికంటే అన్నిమైనటువంటి నామరూపాలు వేరుగా లేదు, అన్నీ దానిలోపల వచ్చేస్తాయి. అందువల్ల ఈ నామరూపాలన్నిటికీ తత్ అని పేరు పెట్టారు. ఈ నామరూపాలు ఏవేమి ఉన్నాయో అన్నీ కలిపి బ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి తద్ బ్రహ్మ అన్నది. తత్ అంటే ఎవరో బ్రహ్మమే. కాబట్టి ఈ రకంగా తద్భావ బ్రహ్మ స్వరూప భావ, దాన్ని తత్వం ఉంటుంది. ఇదంతా బ్రహ్మమే అయి ఉన్నదయ్యా అనేటువంటిది తత్వం అంటే. తత్వం బ్రహ్మణ. ఈ తత్వమే బ్రహ్మణ తత్వం అన్నమాట. బ్రహ్మము యొక్క తత్వము, బ్రహ్మము యొక్క యథార్థమైన జ్ఞానాన్ని ఏమంటారు? తత్ అంటారు, తత్వం అంటారు. బ్రహ్మము యొక్క యథార్థమైన జ్ఞానాన్ని ఏమంటారు? తత్వం. తత్ అంటే సర్వనామ రూపాలు, గంతయు బ్రహ్మమే అయి ఉన్నది. అందువల్ల తత్వం అనగానే బ్రహ్మము యొక్క యథార్థ స్వరూపము. ఇది యథార్థ స్వరూపం. యాథాత్మ్యం తద్ద్రష్టం. అట్లా యథార్థ జ్ఞానాన్ని గుర్తు చేసుకున్నారు అలాంటి మేధావులు, మంచి జ్ఞానులు. తద్ద్రష్టం శీలం, దాన్ని తెలుసుకునేటువంటిది, అర్థం చేసుకునేటువంటిది కలిగి ఉన్నటువంటి వారు. ఏషాంతే, అట్టి వారిని తత్వదర్శిన అంటారు, తత్వజ్ఞులు అంటారు. వాళ్ళని తత్వ జ్ఞానం ఉన్నవారు అంటారు వాళ్ళని. ఎవరు? తత్వాన్ని తెలిసిన వారు. తత్వాన్ని అందువల్ల తత్వదర్శిభి అంటారు, తత్వాన్ని తెలిసిన వారు. తత్వము అనగానే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండపిండ బ్రహ్మాండమంతా బ్రహ్మమే అయ్యున్నది అని. అప్పుడు అండపిండ బ్రహ్మాండమంతా జగత్తంతా బ్రహ్మమే అయ్యున్నది. స్వామి మీరెవరు అని. నువ్వు మూర్ఖుడివి అని. ఏమిటా ఇలాగా అంటారు అంటే, అండపిండ బ్రహ్మాండం అంటే నువ్వు ఎక్కడ నిలబడతావు చెప్పు. ఇంక్లూడింగ్ కదా, ఈ దేహేంద్రియాలు కూడా ఇంక్లూడింగే కదా. మొత్తం కలిపి అండపిండ బ్రహ్మాండాల్లోకి చేరుకుంటుంది కదా, అది తత్తు కదా. ఆ తత్వ స్వరూపం అంటే బ్రహ్మం కదా. ఆ బ్రహ్మజ్ఞానం నేను కలిగించుకోమన్నా. మరి బ్రహ్మజ్ఞానం కలిగించుకుంటే మీరేమి అవుతారు? మళ్ళీ బ్రహ్మజ్ఞానం కలిగించుకుంటే మీరేమవుతారు అంటే ఎట్లాగా? ఇదంతా బ్రహ్మము కంటే వేరేగా ఏది లేదు అంటే దేర్ఫోర్ అహమస్మి బ్రహ్మ. నిజకుండా అదే కదా వచ్చేది అర్థం. నిజమైందా? అహమాత్మ అని మీరు అనుకున్నా, ఈ ఆత్మ సర్వభూతములు యందు
సాక్షి అని తెలిసిన బ్రహ్మమే. అది బాగా అది బ్రహ్మ అనేటువంటి లక్షణం చూసారా ఎలా ఉందో. తత్ అంటే సర్వనామాలు, అన్ని పేర్లంతా కూడా తత్తే. ఇదంతా ఈ సర్వము కూడా బ్రహ్మమే. దేర్ఫోర్ తత్వం బ్రహ్మమైంది ఇదంతా. ఇట్టి యథార్థ జ్ఞానాన్ని, బ్రహ్మము యొక్క యథార్థ జ్ఞానాన్ని తెలుసుకున్నవారు తత్వదర్శిన అంటారు. తత్వవేత్తల వాళ్ళు అంటారు. తత్వవేత్తలు అంటే బ్రహ్మవేత్తలని అర్థము. బ్రహ్మవేత్తలు అనగానే తాను బ్రహ్మము, ఇదంతయు బ్రహ్మము అని తెలిసిన వారు. తాను బ్రహ్మమే, ఇదంతయు బ్రహ్మము. బ్రహ్మము కంటే వేరుగా ఏది లేనే లేదు అని తెలిసిన వారు. మరి సత్తు సత్య, అసత్ అసత్య అనేది ఎందుకని బ్రహ్మము సత్య అన్నారు. బ్రహ్మము కంటే భిన్నమైన నామరూపాలు, ఆచారం, మణాలన్నీ కూడా అసత్ అని చెప్పారు. అవన్నీ ఎక్కడ నిలబడతాయి? బ్రహ్మం కంటే వేరుగా ఏవి ఉండవు. మిగిలేది ఏంటి? బ్రహ్మమే. అసత్ పదార్థమే లేదు అని పైన అసత్ పదార్థం ఏమీ లేదు. వివేకం చేసేటప్పుడు అటు చేయాలి, నిశ్చయం చేసేటప్పుడు ఇటు అయిపోవాలి, ఇటుగా. వివేకం చేసేటప్పుడు సదసత్ వివేకం చేయాలి, నిశ్చయం చేసేటప్పుడు బ్రహ్మం కంటే అన్యమైనది ఏది లేదని చేయాలి. సత్తే మిగలాలి, అసత్ అనేది మిగలనే. ఎందుకంటే బ్రహ్మము సత్తే కదా. అర్థమైందా? ఇలాగ తత్వదర్శిభి. ఇది సింపుల్ సెంటెన్స్. 1, 2, 3 పాదాలు ఇచ్చారు. 3 పాదాలు కదా ఈ భాష్య భాగము. దీంట్లో ఇంత అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఇది తెలిస్తే అయిపోయినట్టేగా. ఇది స్పష్టత కావాలి, అయిపోయా. ఇంకేముంది? ఇది తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని ఉంటే ఇంక ఏమిటి, ఇంతకన్నా ఏమిటి? ఇది తెలుసా కల్కి భగవాన్కి? ఇది తెలుసా ప్రజాపతి అంటే వాడ మౌంట్ ఆబు తెలుసా? ఎవరికి తెలుసు? ఇది తెలుసుకో చాలు. ఇది ఒక్కడికి తెలిసేది కాదు, అందరికి తెలిసిపోయేది. ఆ ఒక్కడు తెలుసుకున్నవాడు కూడా అందరు అదే అంటాడు, సత్తే అంటాడు. తెలుసుకున్నవాడు కూడా ఏమంటున్నాడా? ఆ తత్వదర్శిభి వాళ్ళ ద్వారా ఏం నిర్ణయమైంది? ఇదంతా బ్రహ్మమే అని. నేనెవరు సార్? ఇదంతా బ్రహ్మమే అని. నేనెవరు సార్? ఇదంతా బ్రహ్మమే. వాడు అది నేర్చేసుకున్నాడు చివరికి, ఇదంతా బ్రహ్మమే. నేను నా విషయం నాకు తెలియటంలా. కాబట్టి సరే, అహమస్మి బ్రహ్మ. కాబట్టి నేను బ్రహ్మమే అయి ఉన్నాను, సర్వభూతములు కూడా బ్రహ్మమే అయ్యింది. నా ఆత్మ పరిపూర్ణమైనది, సర్వభూతములు ఎందుండే ఆత్మ కూడా పరిపూర్ణమే అయినది. నేను ఆత్మే అయి ఉన్నాను, సర్వభూతములు ఎందుండేటువంటిది కూడా ఆత్మేనయ్యి. ఆత్మ కంటే అన్యమైనది ఏది లేనే. సర్వభూతేషు ఆత్మానం తతో న విజిగుప్సతే. చూసారా, తను తాను స్వస్వరూప జ్ఞానం కలిగించుకున్నవాడు సర్వభూతాలలో కూడా ఇదే జ్ఞానం కలిగించుకొని దేని పట్ల ఏమి వెగట స్వభావం లేకుండా, వ్యతిరేక స్వభావం లేకుండా ఉంటాడు. ఇది అండర్లైన్ చేసుకున్నారా? తత్వదర్శిన తై తత్వదర్శిభి. మంచి మాట ఇది. తత్వం అంటే అంత అర్థం అనమాట. ఇలాగ బ్రహ్మము యొక్క యథార్థ జ్ఞానం కలిగించుకొని ఉండడమే తత్వం. ఆ కలిగించుకున్న వారిని తత్వవేత్తలు, తత్వదర్శిభి అంటారనమాట. ఇది ఈ అర్థం సరిపోయిందా? ఇంకేమన్నా చేయాలా? షిరిడి సాయిబాబా మహిమలు పొందాలా? ఇంకేదన్నా పొందాలా? ఇంకేమైనా పొందాలా? ఏం పొందే పనే? ఇంకేం పొందే పని అర్థం కాదు మనుషులకి. ఏముంది పొందేది? ఏముంది? ఈ జ్ఞానం కంటే ఇంకెవరైనా తెలియజేసేది సమానమా? సమానంగానే అడ్డకోవడం. ఏదేదో చెప్తారు, రకరకాలు చెప్తారు. పొందాలంటారు, చెయ్యాలంటారు, వస్తుందంటారు, అదంటారు, ఇదంటారు. తోమపి, ఓ అర్జున నువ్వు కూడా అని చెప్తున్నారు.
త్వమపి తత్వదర్శినాం దృష్టిమాశ్రిత్య శోకమోహం చ హిత్వా శీతోష్ణాదీని నియత అనియత రూపాణి ద్వంద్వాని వికారః అయం అసన్ ఏవ మరీచ జలవత్ మిథ్యా అవభాసతే ఇది మనసి నిశ్చిత్య తితిక్షస్వ ఇది అభిప్రాయః. అయ్యా నువ్వు కూడా త్వమపి తత్వవేత్తల యొక్క దృష్టిని, తత్వజ్ఞుల యొక్క దృష్టిని, తదనుభవాన్ని, నిశ్చయాన్ని నువ్వు కూడా కలిగించుకో, దాన్ని గ్రహించుకో. ఆ గ్రహణమే నీలో కూడా ఉండాలి, ఆ గుర్తింపే, ఆ స్పష్టతే నీలో కూడా ఉండాలి. ఆ నిశ్చయం చేసుకోవయ్యా. ఆ దృష్టిని ఆశ్రయించు, ఆ దృష్టిని నువ్వు గ్రహించుకోనయ్యా తత్వవేత్తల దృష్టిని. తత్వవేత్తల యొక్క స్టైల్ కానీ పట్టుకోవద్దు, తత్వవేత్తలు స్టైల్ పట్టుకోవద్దు. స్టైల్ మనకెందుకే? తత్వవేత్తల స్టైల్ అంటే అర్థం ఏంటే? భౌతికంగా నీకెందుకు? తత్వవేత్తల దృష్టిని ఆశ్రయించుకో, దృష్టిని కలిగించుకోవయ్యా. చాలా మంది తత్వం తెలిసిన వాళ్ళు ఒకసారి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంటారు. దాంట్లో అందరికి అనుకూలమైనటువంటి ప్రవర్తన, అందరికి ప్రతికూలమైన ప్రవర్తన కూడా ఉంటుంది. ఒకవాడు వచ్చి కోపతాపాలతో ఉంటాడు, స్టైల్ కొడుతూ ఉంటాడు, నాకేదో అంత తెలుసు అనుకుంటుంటాడు. ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఏదో చిన్నది తెలిసే చాలు పెద్ద మీసాలు తిప్పుతుంటాడు. ఏం పెద్దగా ఉండకపోయినా మీసాలు కాఫీ మేస్త్రి దగ్గర నుంచి మీసాలు కలారవాడి దగ్గరికి పోయినా డెడ్ బాడీలు అక్కడ పడవా పనుంది అని చెప్పేసి వాడు మళ్ళా కళ్ళు కొండ చేతిలో పుచ్చుకొని ఇలా దాగుతూ అక్కడ పడాయి అని చెప్పేస్తాడు. ఆ టైప్ ఉంది అందరికి, ప్రతి ఒక్కరికి. అలాగా మేమేదో తత్వం తెలుసు అలాగా ఏవేవో కొడుతుంటారు. అవి అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే ఆహారికంగా నాణ్యతగా ఉండదు. అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రవర్తనలు. కొంతమంది మహర్షులు, తత్వవేత్తలు అనుకూలంగా వెళ్ళేవారు ఎవరికైనా సరే. అందరినీ బాగా బాహ్యంగా కూడా ప్రేమించేవారు, బాహ్యంగా కూడా అనుకూలంగా ఉండేవారు, ప్రతికూలంగా ఉండేవారు. అట్లా వీళ్ళు నీకు మంచిది. దృష్టి మాత్రం తప్పకుండా గ్రహించాలి. ఎక్కువ శాతం తత్వం తెలిసిన వాళ్ళు, నాకు తెలిసినంత మాత్రం యథార్థ తత్వం తెలుసుకుంటే మాత్రం అనుకూలంగానే వెళ్తారు. ఎవరిని వెగటగాను తిరస్కారంగాను ఏదో మేమే గొప్పవాళ్ళం తక్కువ వాళ్ళంగా చూడరు. అదే అసలైన లక్షణం. అది ఎవరికైనా ఆ విధంగా స్టైల్ కొట్టడం, కోపతాపాలు, అహంకారాలు మిడిసిపోతుంటారే, అది జ్ఞానం కాదేమో అనిపిస్తుంది. ఉపాసన లక్షణమేమో, ఇంకా వాళ్ళకి డౌట్లు ఉన్నాయేమో. ఎందుకంటే ఆ విధంగా మీరు కూడా భయపడిపోతుంటారు. ఎందుకంటే మీకు మొదటి నుంచి కర్మకాండ విధి నిషేధాలు భయం కాబట్టి తత్వంలో కూడా భయం. తత్వంలో చాలా ఫ్రీడమ్. అలాగని ఫ్రీడమ్ అని తత్వాన్ని వదిలిపెట్టకూడదు. అర్థమైందా? గురువు గారు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు కాబట్టి ఆ తత్వం కూడా అంతేలే, అది పెద్దగా తెలుసుకోవాల్సిన పని లేదు, సో పెద్దగా ఏం లేదు, ఈజీగా వదిలేయచ్చులే అనుకోకూడదు. మిస్ అయిపోతాం. అర్థమైందా? కొంత ఏమో కఠినంగా వ్యవహరిస్తేమో కఠినత్వాన్ని పట్టుకుంటుంటారు, నేర్చుకుంటుంటారు, తత్వం వదిలేస్తారు. కొంతమంది ఫ్రీడమ్ ఇస్తుంటే ఆ ఫ్రీడంలో తత్వాన్ని వదిలేస్తుంది. ఇన్ని రెండు ప్రకారాలుగా తత్వాన్ని వదిలేసుకోవడం జరుగుతుంటుంది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి విషయాన్ని. అందుకని ఏమీ తెలియని వాళ్ళు కూడా మీరు తత్వం తెలుసుకున్న తర్వాత వెళ్ళి చూస్తే జనాల యొక్క సంగతి ఏం చూస్తే తెలుస్తుంది. ఎంత ఏదో పెద్ద స్టైల్ కొడతాడంటే ఈయనకేమో తెలిసిపోయినట్టుగా. మనం విచారణ చేసింది ఇక్కడ ఏమి లేదు, లేకపోయినా స్టైల్ కొడుతున్నాడా లేదా? ఏమని
కర్మిష్ఠులు, ఉపవాసం చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు ఎంత ఇదిగా కొడుతుంటారా. వాళ్ళ దగ్గర జనాలు కూడా అనుకుంటారు వాళ్ళ దగ్గర ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది, వాళ్ళ దగ్గర ఏమి లేదు అసలు. అర్థమైందా? బాబా అనే పేర్లు, అది పేర్లు, ఇది పేర్లు అని ఇవన్నీ నామరూపాలు పెట్టుకోవడమే ఆ స్థైర్యం. నామరూపాలు కలిగి ఉండడమే కనిపిస్తున్నది. నామరూపాలు కొన్ని పెట్టుకుంటారు గొప్పగా, ఆడంబరాలుగా, భవనాలు అవి ఇవి పెట్టుకొని, కార్లు గీర్లు కార్పెట్లు అవి ఇవి వెళ్ళేటప్పుడు చెప్తారు, ముందు చెప్పి పెట్టారు. నేను నడిచేటప్పుడు జనాలంతా అటే అట్ట అనండి అనండి చెప్పి పెడతారు ముందు అన్ని. ముందు టీచింగ్ ఇదే ఉంటుంది వాళ్ళకి లోపల. కూర్చునేటప్పుడు అలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఇదే పాఠాలు ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా. ఈడంటే మూర్ఖుడు కదా, మందబుద్ధి కదా, అవును ఇదంతా కరెక్టేనేమో, లేకపోతే ఆయనకి ఏదో అయిపోద్ది, ఆయనకేమో వీళ్ళు పుష్పాలు ఇలా పెట్టాలి, వస్త్రాలు ఇలా పెట్టాలి, ఇలాగ డెకరేట్ చేయాలి, ఇలా డెకరేట్ చేయాలి. ఇది చెప్పేది ఏముండదు అక్కడ. ప్యాకెట్ ఎంత, లోపల వస్తువు ఎంత. ప్యాకెట్ మాత్రం పెద్దగా ఉంటుంది, చెంకిలు గింకిలు వేసి కట్టేస్తారు. లోపల ఇప్పు చూస్తే ఎంత గులకరా అవి. అవునా కదా? చూసుకోండి వెళ్ళి, ఏముండదు అసలు, ఏముండదు. ఇవన్నీ మీకు అర్థమైన తర్వాత చూస్తే ఈ కాస్తంత గులకరాయికి ఎంత డెకరేషన్ చేసేది ఏంటినా, అది కూడా నవ్వులు నవ్వితే నవ్వడంలా అది అర్థమై చావటంలా ఆ మాట. దీనికోసం ఇంత డెకరేట్ చేసి ఇంత నా ప్రజల్ని పడిపోతారు జనాలు మాత్రం. అందుకనే మీకు ఎప్పుడైనా సరే బోగస్ కంపెనీలు మంచి మంచి లెటర్ ప్యాడ్లు, మంచి మంచి రిసిప్ట్లు ఇస్తాయి మీకు బోగస్ కంపెనీలు. రిసిప్ట్ దాన్ని చూడగానే ఇదే ఒక 10 రూపాయల పైన ఉంది కాగితం, మీరు 100 రూపాయలు కడతారు, మొత్తం అయిపోతాయి. భలే భలే బ్యాంకులు, భలే కంపెనీలు అట్లా ఉంటాయి ఈ సంగతులన్నీ. అందుకని జగన్ మిథ్య అంటే ఇవన్నీ విచారం చేయాలి, ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో, ఇవన్నీ వచ్చేస్తాయి. అలాగా తత్వ దృష్టినే ఆశ్రయించుకో, ఇవన్నీ నామరూపాలు అవి ఇవి ఏమి పెట్టుకో. మేము పూర్వము తత్వాన్వేషణ చేసేటప్పుడు మాకు ఓన్గా ఆ రకమైన తలంపు ఉండేది. కొన్ని చూసి కూడా మేము ఏంటి జగత్తు ఇలాగే ఉండడమే పద్ధత, ఇది కరెక్ట్ కాదే, ఇది మనసుకి వాక్కుకి శరీరానికి త్రికరణ పూర్వకంగా లేదే, జనాలు ఇలా ఉన్నారు, భిన్నంగా చెప్పేవాళ్ళు, దీనికంత విలక్షణమైన వాళ్ళు ఉండరా అని మేము అన్వేషణ చేసాం. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ డెకరేషన్లు చేసి, ఎక్కడ పడి పండాలు వేసి, టెంట్లు వేసి బోర్డర్లు చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. అక్కడ చూడగానే ఆ పరమాత్మ తత్వానికి ఏం కావాలా అనుకున్నాం, ఏం కావాలా, ఇవన్నీ కావాలా, అట్లాగా తర్కించేవాళ్ళు. అర్థమైందా? అలాగా తర్కించేవాళ్ళు. విష్ణువు అనుకోండి, కృష్ణ వీడి దేవుడా, అన్నీ ఎందుకు ఆడంబరాలు అని అంటారు. అట్లా ఈ టైప్లో తర్కించేవాళ్ళమే తప్ప ఆకర్షణ చూసి అక్కడేమో ఉంది అనుకునేవాళ్ళు మాత్రం. అందువల్ల ఆ మూల వస్తువుకి ఇన్ని రకాల డెకరేషన్లు ఆకర్షణలు అక్కర్లేదు కదా, మూల వస్తువు మూలంగానే కనిపిస్తే ఎంత బాగుంటుంది తెలుసుకుంటే, ఇవన్నీ ఎందుకు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు జనాలు ఎలా ఉందా, ప్రతిదానికి డెకరేషన్లో కావాలి, అందుకనే బోల్త పడేది జనాలంతా. యథార్థం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, యథార్థ వక్తలు పట్టుకోలేకపోతున్నారంటే వీళ్ళకి డెకరేషన్ల మీద ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు, ఏ కొండలో ఏ కోనలో ఎలా అంటే ఏమిటి పోయి వెతుకుతాం, అక్కడ దొరుకుతాయేమో అని చూసేవాళ్ళు. ఇప్పుడు ఏ సిటీల్లో ఎంత డెకరేషన్ చేసింది, ఎంత ఇది చేసింది అని ఇప్పుడు ఎదుగుతారు. అక్కడ ఏం దొరుకుతాయి మీకు, దొరుకుతాయా? అట్లా ఒక ఏదో సినిమాలో అక్కడ కృష్ణుడు వేషం
వేషం వేశాడు సినిమా యాక్టర్ వాడు. ఆ కృష్ణుడు వేషం ఒక పల్లెటూరులో అమ్మాయి దానికి భలే నచ్చేసింది. ఎవరు ఆ కృష్ణుడు వేషాన్ని చూసేసి ఎంత కృష్ణుడు ఎంత బాగున్నాడో ఎంత బాగున్నాడో. సరే అని అడ్రస్ అడిగి ఆ ఎవరు కృష్ణుడు ఇప్పుడు ఆ కృష్ణుడు అలాగే ఉంటాడేమో వేసుకొని వేషం అనుకుంటాం భ్రమ. వెళ్ళిపోయి బాంబేకి వెళ్ళిపోయింది. బాంబేకి వెళ్ళిపోయి అడ్రస్ తెలుసుకొని లోపల ఈ అమ్మాయి పల్లెటూరు అమ్మాయిని చూసి వాడేం చేయాలి కలిపేసేసాడు. అప్పుడు ఏంటి కృష్ణుడు మానవంగం చేస్తున్నాడు, ఏంటి కృష్ణుడు అని కృష్ణుడు పెట్టేసేది. బయటికి పడిపోయింది. అప్పుడు అనుకుంది నేను ఎంత పొరపాటు చేశాను, కృష్ణుడు అంటే ఏదో అనుకున్నాను, బృందావనం అనుకున్నాను, అది అనుకున్నాను, ఇది అనుకున్నాను. చూడపోతే ఈ కృష్ణుడు ఏంటయ్యా రేపు కృష్ణుడు కావాలన్నాడు. ఈ టైప్లో వేషాలు చూసి ఆయన్ని చూసి చేస్తే ఇలాగే ఉంటుంది మన పని అంతా. వస్తువుకి ఎప్పుడు కూడా ఆకర్షణ అక్కర్లా, ప్యాకెట్ అక్కర్లా, ప్యాకింగ్ అక్కర్లా. వస్తువుని ఇప్పు కదా మందరం ముందు పెట్టాలి, ప్యాక్ చేసి పెడితే ఎట్లాగా? వస్తువుని నువ్వు చూపించాలి, చింతపండు చూపించాలంటే ఇప్పు, కాగితం ఇప్పు చూపించు.